హలో అన్నయ్య, చెప్పరా. ఈరోజు రాఖీ పౌర్ణమి కదా, వస్తున్నావు కదా, నేను రాఖీ కట్టాలి కదా. అవ్వదురా రావడానికి, ఈరోజు డ్యూటీకి వెళ్ళాలి, సెలవు అవ్వలేదురా. నువ్వు ఎప్పుడు ఇంత ఇలానే చేస్తావు, ఇక నాతో మాట్లాడుకు. బాయ్. హనీ హనీ ఎక్కడ ఉన్నారా? ఇదేంటి అన్నీ రానున్నాడు కదా, వచ్చినట్టున్నాడా? హనీ రానున్నావు కదరా, అలా వచ్చావు. సురేష్ ఏరా అలగొన్నావు? ఏం లేదని చెల్లి ఫోన్ చేసింది, ఇలా రాఖీ పండుగ కదా, రాఖీ కడతానన్నది, కానీ నా డ్యూటీ సెలవు అవ్వలేదు. అందుకే మీ చెల్లి ఎంత ప్రేమ పిలుస్తుంది కదరా, ఎలా డ్యూటీ మనతో అయిపోయింది. ఒకసారి వెళ్ళు కలు, హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా. సరే అని వెళ్తానైతే. నన్ను నేర్పించడానికే కదా ఇలా చేసావు. సరే కానీ అన్నికి రాఖీ కట్టవా? 1 minute అన్నయ్య. హనీ ఒకసారి కళ్ళు మూసుకో. ఎందుకన్నయ్య? నువ్వు కళ్ళు మూసుకో చెప్తా. సూపర్ అన్న. నీకు ఎన్నిసార్లు చెప్పాను ఎంత చెత్త వీడియోస్ చేయొద్దని? బుద్ధిగా చదువుకు అర్థమైందా? సరే అన్నయ్య, ఇంకెప్పుడు అలా చేయను. ఇప్పుడు స్లోగా కళ్ళు తెచ్చి చూడు. అన్నయ్య, వావ్, నాకోసమేనా? రీల్స్ చేద్దామా? అదేంటన్నయ్య, నీకు రీల్స్ చేయడం ఇష్టం ఉండదు కదా. నీకు ఇష్టం కదరా, పద చేద్దాం. రక్షాబంధన్ అంటే అక్క చెల్లి రాఖీ కట్టినప్పుడు చేతిలో డబ్బులు పెట్టడం కాదు, వాళ్ళకి ఏది కావాలో తెలుసుకొని మనకి ఇష్టం లేకపోయినా వాళ్ళ ఆనందం కోసం ఇవ్వడం. ఎందుకంటే రాఖీకి విలువ డబ్బులో కాదు, మనసులో ఉంటుంది. ఏటి గొప్ప గల్లీ కుర్ర టీం నుంచి ప్రతి అక్కకు ప్రతి చెల్లికి హ్యాపీ రక్షాబంధన్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్.